అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తమ్మిరిస జానకి గారు రచించిన పప్పులో కాలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఈ మధ్య పెళ్లయింది బ్రహ్మానికి. భార్య సుమతి దగ్గర మార్కులు కొట్టేయాలని పథకాలు వేసి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు అప్పుడప్పుడు. కాని అవన్నీ విఫలమవుతూనే ఉన్నాయి. సఫలం కాలేదు ఇంతవరకు. తప్పులో కాలేస్తూనే ఉన్నాడు. సినిమాలో చూపించే ప్రేమలు, ఆ సంభాషణలు అవేవీ ఇష్టం లేదు బ్రహ్మంకి. అతిగా పోవడాలు అతిశయోక్తిగా భావిస్తాడు. కాని సుమతి తనకు చెప్పకుండానే ఆమెకి ఏవైనా పనులు అకస్మాత్తుగా తను చేసి ఆశ్చర్యపరిచేసి మార్కులు కొట్టేయాలన్న ఆశ చిగురంతో చిటుకడంతో మనసులో ఉంది. అందుకే తన పాటలు తను పడుతూనే ఉన్నాడు. ఓ రోజు కందిపప్పు అయిపోయింది. ఇప్పుడెళ్ళి తీసుకొస్తాను అంటూ బయలుదేరబోయింది సుమతి. మరేం చేస్తుంది? మగమహారాజు టీవీకి అతుక్కుపోయి ఉన్నాడు. కందిపప్పు ధర నక్షత్రాలుగా మారి ఆకాశంలోకి ఎందుకు వెళ్లిపోయింది అన్న చర్చ చూస్తూ. సుమతి మాట వింటూనే చటుక్కున లేచాడు. ఇంత మంచి భర్త ఎవరికీ ఉండడు అని తన భార్య పొంగిపోవాలి అని. ఇప్పటిదాకా పాపం ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావు. నే తెస్తాలే చిటుకులో వెళ్ళి బయలుదేరిపోయాడు. 1వ తేదీ సరుకులన్నీ కొనుక్కుంటున్నప్పుడు మళ్ళీ కొనుక్కుందాం. ఇప్పుడు ఒక 1/4 కిలో తీసుకురండి చాలు. వెనుక నుంచి హెచ్చరిక చేసింది సుమతి. కొట్టిన బంతల్లే రయ్యిన కొట్టుకి చేరాడు గాని కందిపప్పు పేరు మర్చిపోయాడు. రోజు పప్పన్నం లాగించడం తెలుసుగాని ఎదురుగా అక్కడున్న 4 రకాల పప్పుల్లో ఏదో తెలియలేదు. ఇంతలో ఒక ఆయన హడావిడిగా వచ్చి ఒక బస్తాలో పప్పు చూపిస్తూ 1/4 కిలో కొట్టవై అన్నాడు. భయంగా ఆ పప్పునే 4 బద్దలు చేతిలోకి తీసుకుని ఏదో అపరాధం చేస్తున్న వాడికి మళ్ళీ చూశాడు బ్రహ్మం. తాజా పప్పు సార్, ఇంత మంచి పప్పు మీకు ఇంకెక్కడా దొరకదు. తీసుకోండి, ఓ 4-5 కిలోలు ఊదరగొట్టేశాడు కొట్టు యజమాని. 4-5 కిలోలు తీసుకోమంటుంటే మరీ 1/4 కిలో అయితే యగాదిగా చూస్తాడేమో. మొహమాటం ముందు పుట్టి తర్వాత తన పుట్టిన బ్రహ్మం 4.5 కిలోలు ఇమ్మన్నాడు మధ్యస్థంగా. యగాదిగా అప్పుడు చూశాడు కొట్టు యజమాని. చచ్చి చెడి ఛాయంగల విన్నపాలని తరచుగా అంటుంటే అమ్మమ్మ చచ్చి ఏ లోకాన్ని ఉందో కాని ఆవిడనే ఆ మాట గుర్తొచ్చింది బ్రహ్మానికి. దానికి అర్థమేమిటో తెలియదు గాని సుమారుగా అలా పప్పు షాపింగ్ ముగించుకొని ఇల్లు చేరాడు. అయ్యో రామా, కందిపప్పు తెమ్మంటే శనగపప్పు తెచ్చారేమిటండి? ఇంత పొడుగు దీర్ఘం తీసింది సుమతి. గుండెల్లో రాయి నెత్తిన పిడుగు ఒకేసారి పడ్డాయి. ఇంకా చదివింపులు మొదలయ్యాయి. చెప్పింది 1/4 కిలో కందిపప్పు అయితే ఇన్ని కిలోల శనగపప్పు తెచ్చి పడేస్తారా? వడలు చేయడం ఏమైనా వచ్చా పాడా నాకు? అయినా అన్నం మానేసి రోజు వడలు తింటారా ఎవరన్నా? వంటింట్లో కొనసాగుతున్న చదివింపులకి వాద్యగోష్ఠి కూడా తోడయింది. ఆ రోజు ఆఫీసులోంచి బయటికి రాగానే రోడ్డు కటువైపు తోపుడు బండిలో పువ్వులు కనిపించాయి బ్రహ్మానికి. ఎప్పుడూ ఇంతవరకు చెయ్యని పని. సుమతికి పూలు కొని తీసుకెళ్లి ఆశ్చర్యం ఆనందం కలగజేయాలి అనుకున్నాడు. స్కూటర్ మీద కూర్చొని జోబులోంచి ఓ 10 రూపాయల నోటు తీసి ఇవ్వబోతూ పెద్ద మనసు చేసుకుని ఇంకో 15 కూడా చేర్చి ఇచ్చి పూలు ఇమ్మన్నాడు. వాడు పెద్ద పాలిథిన్ కవర్ చేతిలోకి తీసుకున్నాడు. అందులో అయితే వెళ్లగానే సుమతికి కనబడిపోతాయన్న ఆలోచనకొచ్చి ఐకి కనబడకుండా న్యూస్ పేపర్లో కట్టివయ్యా అన్నాడు. సరే అన్నట్టుగా తల ఊపుతూ గుమ్మానికే కదా సార్ అడిగాడు వాడు. పిచ్చివాడిని చూసినట్టు చూశాడు బ్రహ్మం. వీడికి ఇంకా పెళ్ళై ఉండదు, ఇంకేమవుతుంది, ముదురు బెండకాయలా ఉన్నాడు. పెళ్లి కాలేదు కాబట్టి గుమ్మానికి పూలు కట్టుకోవడం ఒకటే తెలిసి ఉంటుంది వీడికి. అయినా ఎందుకో ఏమిటో వీడికి చెప్పుకోవాల్సిన అవసరం తనకేంటి? కాస్త కల్లెర్ర చెయ్యాలి ఇలాంటి వాళ్ల మీద. లాభం లేదు. నీకెందుకోయ్? ఎందుకో చెప్తేగాని ఇవ్వవా? నేనేమన్నా తీవ్రవాదినా? బాంబులో తుపాకులో కొంటున్న వాడిని అడిగినట్టు ఈ ప్రశ్నలేమిటి? సాగిపోయింది వాగ్ధాటి. ఈసారి పూలవాడు చూశాడు బ్రహ్మాన్ని పిచ్చివాడిని చూసినట్టు. ఈల వేసుకుంటూ కాలింగ్ బెల్ నొక్కాడు. పూలు చూసి సుమతి మొహంలో ఎలాంటి భావాలు కదలాడతాయో ఊహించుకుంటూ నిలబడ్డాడు. అబ్బో, ఎంత పెద్ద పెద్ద పూలో! ఇన్ని పూలే! అన్నీ నాకే అంటూ ఎంత మురిసిపోతుందో ఏమిటో. తలుపు తీసిన మనిషిని పట్టించుకోలేదు. కొత్త పని మనిషి కాబోలు. ఇలాంటి అవతారాన్ని పెట్టుకుందేమిటి? ఈ భరించేవాడి మీద నమ్మకం లేదన్నమాట. అయినా ఎందుకొచ్చిన గోళం? పని మనిషిని పరికించి చూడరాదు అని పెళ్లి రోజే పెట్టేసిందిగా నియమ నిబంధనలు. వెళ్లి పేము కుర్చీలో కూలబడి ఆ 2 గదుల ఇల్లు అదిరిపోయేలా ఓ కేక వేశాడు. సుమీ, ఎక్కడున్నావు? ఇదేవనా అంతఃపురమా? పెద్ద భవంతా? అంత కేకెందుకు? పైగా తలుపు తీసిందాన్ని. ఇక్కడే ఉంటే నన్ను చూడనట్టు ఆ నటనెందుకు?
ఆ మాటలు వచ్చిన వైపు చూసి కెవ్వు మనబోయి నోరు నొక్కుని లేచి నిలబడ్డాడు. నువ్వా? నేనే. ఏ పొద్దున వెళ్లి సాయంత్రం వచ్చేటప్పటికి మర్చిపోయారా నన్ను? తలకి హెన్నా పెట్టుకుని పాలిథిన్ క్యాప్ కట్టుకుని మొహం మేడ చేతులు పిండి ముద్దలా చేసుకుని పాతది చారల చారల చీరతో సుమతి. ఏమిటి అవతారం? నేనెవరో కొత్త పరమనిషి అనుకున్నాను. మాట పెగిలింది నోట్లోంచి. మధ్యాహ్నం టీవీలో సౌందర్య రహస్యాలు చూశానండి. పక్కింటావిడ చీరలు తెచ్చిందట అమ్మకానికి. నన్ను ఇంకో 5-6 రేపొద్దున రమ్మంది వాళ్ళింటికి చీరలు చూసుకుందుకు. ఆ వచ్చేవాళ్లు ఎంతెంత మేకప్లు వేసుకుంటారో ఏమిటో. ఇవన్నీ పూసుకోవడానికి రేపొద్దున నాకు సమయం చాలదు మరి. అందుకే ఇప్పుడే రాసేసుకున్నాను. అయినా పెళ్ళయ్యాక వేస్తున్నావేంటి పెళ్లికి ముందు వేయాల్సిన వేషాలు? అంటే మీ ఉద్దేశం నేను వేషాలేసేదాన్నా? అయ్యయ్యో, అంత లోతుగా అర్థాలు తీయకు సుమి. మా ఇంట్లో నేను ఒక్కడనే సంతానం మా అమ్మా నాన్నలకి. అటు 4 తరాలు ఇటు 4 తరాలు ఆడపిల్లలు లేరు మా కుటుంబాల్లో. ఎవరో ఎప్పుడో ఎక్కడో అనుకోవడం విన్నాను. ఆడపిల్లలు పెళ్ళయ్యేదాకా అందంగా తయారై వేషాలేస్తూ ఉంటారని. అదిగో మళ్ళీ అదే మాట. వేషాలేయడమేమిటి? అయ్యో రామా, చెడ్డర్థంతో అనట్లేదు సుమి. ఈ తల ఈ మొహం వీటిని అంటున్నాను. ఇదిగో నన్నంటే అనండి గాని నా తలని మొహాన్ని అంటే సహించలేను. పెళ్లి కాకముందు తన తండ్రి ఒక్కడే చెండ ప్రచండు అనుకుంది. ఆయనంతే. ఆడపిల్లలు మాట్లాడకూడదు, నవ్వకూడదు, సౌందర్యం పెంచుకోవడానికి ఏ పోతలు పుయ్యకూడదు, జుట్టు అలా దువ్వకూడదు, ఇలా దువ్వకూడదు అంటూ ఆంక్షలు హుంకరింపులే ఎప్పుడు. పెళ్ళయ్యాక ఇప్పుడు ఇదో రకం. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అన్నారు పెద్దలు. నిట్టూర్చుంది సుమతి. మనసులో అనుకున్నది మాటల్లో సరిగ్గా వ్యక్తం చేయలేకపోతున్న తను ఇంక మాటలాపి చేతల్లో నిరూపించుకోవాలని సిమెంటు కట్టడంలా కట్టుబడిపోయాడు బ్రహ్మం. సుమి, ములక్కాడులాంటి నీ చేతులు ముందరికి చాపి ప్రస్తుతం ఈ తేలికపాటి చిన్న కానుకలో నేను పారబోసి ఇస్తున్న ప్రేమని అందుకో. ఎంత గొప్పగా ఉన్నాయి వర్ణనలు. వెర్రెత్తిపోయింది సుమతికి. కోమలమైన చేతులంటే ములక్కాడులా? ప్రేమ ఒలికించడం అనేదాన్ని ప్రేమ పారబోయడం అని ఎంత సొంపుగా చెప్పాడు. ఒళ్ళు మండుకొచ్చింది. కాని ఆ కానుకేదో ఎందుకు వదులుకోవాలని చేతులు ముందుకు చాపింది. కాస్త ఎత్తునుంచి పూలపట్లం ఆ చేతిలోకి జారవిడిచాడు. తనని తాకకుండా. ఆ ఒంటికున్న పిండి తనకెక్కడ అంటుకుంటుందో అని. ఒక్క క్షణం శ్వాస కూడా బంధించుకున్నాడు. దగ్గరికి వెళ్లినందువల్ల వచ్చిన ఆ పిండి గోరింటాకు కలగలిసిన వాసన తట్టుకోలేక పొట్లం ఇప్పిన సుమతి కనుగుడ్లు తేలేసిందాన్లా అయ్యింది. గుమ్మాలికి కట్టుకునే ఆ బంతిపూలు చూసి పూల సందుల్లోంచి మెలికలు తిరుగుతూ పాక్కుంటూ పైకి వస్తున్న ఆకుకూరల్లో ఉండేలాంటి పురుగులు 2 కంటపడి అసహ్యం భయం కలగలిసిన ఒక్క అరుపు అరిచి పొట్లం మొత్తం విసిరి పడేసి పరిగెత్తి నీళ్లగదిలోకి దూరి తలపేసుకుంది. ప్రశ్నార్థక మొహం పడిపోయింది బ్రహ్మానికి. ఈ పూలు సరిపోవని తక్కువ తెచ్చానని కోపం వచ్చిందేమో. ఏతలకి ఎన్ని పువ్వులు కావాలో తెలియని తన అమాయకత్వాన్ని క్షమించకూడదా? ఒకవేళ ఈ మాత్రానికి అలిగి పుట్టింటికి పోతానని అనదు కదా. తలుపు దబదబా బాదాడు. సుమీ, సుమీ, వస్తున్నా తాపీగా సమాధానమిచ్చింది సుమతి, మొహం చేతులు నీళ్లతో కడుక్కుంటూ. నిజానికి పొద్దున్నుంచి కడుపులు తిప్పుతుంది. ఆ పురుగుల్ని చూడగానే వాంతి వచ్చినట్టయి నీళ్ల గదిలోకి పరిగెత్తింది. భార్య శాంతంగానే జవాబివ్వడంతో బ్రహ్మం మనసు కుదుటపడింది. ఇంకెప్పుడు తనకి కోపం తెప్పించకూడదని గట్టిగా నిశ్చయించుకున్నాడు. కిందపడిన పూలన్నీ ఒక పల్లెంలోకి ఏరి హారతి పల్లెంలా పట్టుకుని ఆ తలుపు దగ్గర నించున్నాడు. కోపం తగ్గిందిగా, ఇప్పుడు పెట్టుకుంటుంది పువ్వులు. పాపం వెర్రిపిల్ల అనుకుంటూ. ఇలా 1-2 ఎన్నని చెప్పగలం మన బ్రహ్మం వెర్రి వేషాలు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.